యగ్గుని సాయంకాలం ఒక పెద్ద ఆమ్రవృక్షం క్రింద రెండు చిన్న పక్షులు కలుసుకున్నాయి. పాప్ ఒక తెల్లని పావురం ఆకాశంలో స్వేచ్ఛగా ఎగరని ఇష్టపడేది. చిన్ని ఒక లేత పసుపు అడవిలో గాల్లో మెలకుగురుతూ పండ్లు పువ్వులతో ఆడేది. సాయంత్రపు కాంతుల్లో పాప ఆమ్రవృక్షంపై కూర్చుని విశ్రాంతి తీసుకుంటూగా చిన్ని ఒక పండుతో అక్కడికి వచ్చింది. హలో పాప్, నీకు పండు తినాలని ఉందా అని చిన్ని అందంగా అడిగింది. పాప్ చిరునవ్వుతో పిచ్చి కొమ్మపైకి వచ్చి అంగీకరించింది. ధన్యవాదాలు చిన్ని, నువ్వు ఎప్పుడు ఇంత బిజీగా ఉంటావు? నీ రోజువారీ జీవితం ఎలా ఉంటుంది? చిన్ని తన రెక్కల్ని చప్పుడు చేస్తూ ఆనందంగా చెప్పింది. నేను నా రోజు పూల మధ్య గడుపుతాను, గాలిలోకి దూకుతూ వాసనల్ని ఆస్వాదిస్తూ పండ్లు తింటూ. ఇది నిజంగా అద్భుతం. పాప్ నిశ్శబ్దంగా వినింది, కానీ తన అనుభవాన్ని పంచుకుంది. నా రోజులు చాలా విస్తృతమైనవి. నేను ఆకాశాన్ని ఎగురుతూ విస్తరించాను, సుదూరాల్లో ఎగిరి కొత్త ప్రదేశాలను చూశాను. కానీ ఏమిటి? చిన్ని అడిగింది. అక్కడ కొంచెం ఒంటరితనం ఉంటుంది. నేను ఎక్కడికైనా వెళ్ళవచ్చు, కానీ అనుభవాన్ని పంచుకోవడానికి ఎవరు ఉండరు, పాప మెలకుగా చెప్పింది. చిన్ని తనకు తెలిసిన మాటల్లో పాపను ఓదార్చింది. అయితే మనం కలిపి కొంతకాలం గడుపుదాం. నీకు నా ప్రపంచాన్ని చూపిస్తాను, నువ్వు నీ ప్రపంచాన్ని నాకు చూపిస్తావు. ఈ రోజు నుండి మనం బాగానే ఉంటాం. అది వినగానే పాపకు ఆనందం కలిగింది. చిన్ని, నువ్వు నిజంగా మంచి మిత్రువి. ఈ ప్లాన్ నాకు నచ్చింది. దినాల గడువులో పాప్ చిన్ని అడవిలోకి వెల్ది పువ్వుల గులకరాలు ఆస్వాదించింది. చిన్ని పాపతో ఆకాశంలోకి ఎగిరి వెన్నెల్లో ఎగురుతూ దూరాన్ని చూసి ఆనందించింది. ఇద్దరు పక్షులు ఒకరి ప్రపంచాన్ని మరొకరు ఆస్వాదిస్తూ జీవితం అద్భుతంగా మారిందని తెలుసుకున్నారు. ప్రతి సాయంత్రం ఆమ్రవృక్షం వద్ద కలుసుకొని కొత్త కళతో అనుభవాలను పంచుకునేవారు. విధంగా పాప్ మరియు చిన్ని చూపించారు, విభిన్నమైన లోకాలను కలిపితే బలంగా పెరుగుతుంది.